ఇండస్ట్రీ లైఫ్. ఎంతోమంది హీరోస్‌తో నటించారు మీరు. పెద్ద పెద్ద హీరోస్‌తో నటించారు. ఎవరిని అడిగినా సరే కృష్ణ అంకుల్, మోహన్ బాబు అంకుల్ ఇలా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న బేబీగా మీరు యాక్ట్ చేశారు. ఇప్పుడు మీరు మంచి రోల్స్ చేస్తూ సీరియల్స్‌లో ఉన్నారు కదా! మళ్ళీ వాళ్ళని కలిసారా? అప్పుడు జర్నీ ఎలా అనిపిస్తా ఉంటది? ఏంటి? దాని గురించి. లేదు, పాత వాళ్ళంతా నేను కలవనే లేదు. అవునా? ఇప్పటి వరకు రాఘవేంద్రరావు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారిని కూడా నేను కలవలేదు. ఓహ్! అంటే అప్పుడు చిన్నప్పుడు 2 సినిమాలు చేసాము, వజ్రాయుధం అండ్ రావణ బ్రహ్మ. 2 సినిమా చేసాము. రావణ బ్రహ్మ కృష్ణరాజు అంకుల్తో చేసాము, కృష్ణ అంకుల్తో వజ్రాయుధం చేసాము. తర్వాత రాఘవేంద్ర అంకుల్ నేను చాలాసార్లు మీట్ చేయాలని ఆశ ఉంది. అయినా ఆయన కూడా ఆర్కే ప్రొడక్షన్స్ అని ఉంది కదా, ఇంత ఆ కంపెనీ నుంచి ఇంకా నాకు అయినా ఆఫర్ రాలేదు. స్టార్మాలో కూడా ఆర్కే ప్రొడక్షన్ ఒక సీరియల్ అయ్యింది. ఒకసారి చూడాలని ఉంది, రాఘవేంద్ర అంకుల్తో బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. చిన్నప్పుడు చేసామని చూడాలని మరి చూడలేదు. అది గుర్తుపెట్టుకుంటారులేండి. ఉంటుంది. ఆయన ఎప్పుడో ఎవరితోనో అడిగారంట, మన పాప చిన్న పాప సీత, బేబీ సీత వచ్చిన పాప ఎక్కడ ఉంది అని అంటే అడిగారని చెప్పినట్టు విన్నాను. అంతే, చూడలేదు ఇంకా. మొత్తానికైతే మంచి మంచి రోల్స్ ప్లే చేశారు. ఎందుకంటే మన మూవీస్ కనుక ఇప్పుడు చేసి ఉంటే మనం అందరినీ కలవచ్చు. మనం చేసే సీరియల్కి మన హీరోస్కి సంబంధం లేదు. ఇప్పుడు చిరంజీవి గారితో చేసాము, ఆ సార్ మనం ఇలా చేసామని చెప్పడానికి ఆయనతో మూవీ చేస్తే చెప్పొచ్చు, లేదు కదా. మన అందుకని మనం వేరే ఫీల్డ్, ఆయన వేరే. సో బంధాలు అనుబంధాలు సినిమాలో చిరంజీవి గారి కాంబినేషన్లో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశారు, అదరగొట్టేశారు. ఆ టైంలో మీ ఏజ్కి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ గారు, అంటే ఆయనతో ఒక 1 minute అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటాను. చేశాను సంఘర్షణ అని చెప్పి ఆ సినిమాలో కూడా చేశాను. సంఘర్షణలో వచ్చి విజయశాంతి గారు వాళ్ళ అన్నయ్య పాపలాగా శివకృష్ణ అంకుల్ కి పాప. సో చిరంజీవి గారితో కూడా చేశాను. ఆయన నాకు హెల్త్ బలం ఎత్తుకుని తిరగడం ఏదో ఉంది, ఆ కథ నాకు గుర్తులేదు. సో సురేష్ ప్రొడక్షన్స్ అది. సో బంధాలు సంఘర్షణ 2 సినిమాలు చేశాను. అంటే అప్పుడు తెలియదు చిరంజీవి గురించి, నాకు తెలియదు. తర్వాత హిట్లర్ సినిమాలో ఆయనతో యాక్ట్ చేయాలన్నప్పుడు నాకు కొన్ని సినిమాల వల్ల ఆ సినిమా ఒప్పుకోలేకపోయాను నేను. అది ఇప్పుడు తలుచుకుంటే అయ్యో మిస్ అయిపోయామే, సార్తో యాక్ట్ చేయడం మిస్ అయిపోయామని బాధ కలిగింది. ప్రతి ఒక్కరు ఒక 1 minute అయినా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. మీరు చిన్నప్పుడే అవకాశం కొట్టేశారు, మళ్ళీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందా ఏదైనా సినిమాలో? కానీ నేను అనుకుంటాను కొన్ని టైంలో, ఇప్పుడు నేను ఒక పెద్ద హీరోనా పెద్ద హీరోయిన్ అయిపోయాను. ఒకవేళ నాతో చిన్నప్పుడు చేసిన వాళ్ళు, లేదంటే ఒక సీన్ 2 సీన్ చేసిన వాళ్ళు, పాతది అంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద హీరోయిన్గా ఉంటే చెప్తాను, పెద్ద ఆర్టిస్ట్ అబ్బా నేను చెప్తే ఏమైనా జరుగుతుంది అన్న ఒక సిచ్యువేషన్ నాకు ఉండిందంటే, స్టార్టింగ్ స్టేజ్లో నాతో ఎవరంతా వర్క్ చేశారో ఒకసారి అన్ని రీకలెక్ట్ చేసుకుని, ఎవరు ఇప్పుడు వర్క్ లేకుండా ఉన్నారు, లేదంటే కష్టపడుతున్నారు, లేదా ఎట్లా ఉంటారో చూసి వాళ్ళని వెతికి మరి నేను ఛాన్స్ ఇస్తాను. నా క్యారెక్టర్ నేను ఆ స్టేజ్లో ఉంటే, ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా వెతికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని చెప్తాను. కానీ ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు అందరూ చాలా మంది ఏంటంటే మర్చిపోతున్నారు, పాతదంతా ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు, పాతదంతా ఎవరు చూసుకోవట్లేదు అని కొంతమంది అలా ఉంటారు. నాకు అనిపిస్తుంది మన ఆ స్టేజ్లో ఉంటే మనం హెల్ప్ చేయవచ్చు, అందుకే దేవుడు మనల్ని ఆ స్టేజ్లో పెట్టాల. అలానే మీ ఏజ్కి అప్పుడు మీరు ఎంత స్టార్ అయ్యి కదా, మరి మీ ఏజ్కి అన్ని సినిమాలు చేశారు అని అంటే, బేబీ సీత లేనిదే సినిమా లేదు అన్నట్టు ప్రతి చైల్డ్ రోల్ మీరు అప్పుడు ఆ టైంలో వచ్చి బేబీ శాలిని బిజీగా ఉండింది. అవును, మీనా నాకు అక్కగా చేసే ఇళ్ళ ప్రియురాలు, మీనా ఉన్నారు, శాలిని ఉన్నారు, తర్వాత చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు, శారదా ప్రీత, మళ్ళీ అంజు కూడా, బేబీ అంజు ఒక ఆర్టిస్ట్ ఉంది, తను కూడా అప్పుడు బిజీగానే ఉన్నారు. అప్పుడు సోనియా, బేబీ సోనియా, ఇదంతా చైల్డ్ ఆర్టిస్ట్ లో మనకు పోటీలు అప్పుడు కూడా ఉన్నారు చాలా మంది. కానీ అయినా మనకు వెతుకుని వచ్చి కొన్ని సినిమాలు మనకు క్యారెక్టర్స్, కానీ ఏంటంటే అందరికి సపోర్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. శాలినికంతా వాళ్ళ నాన్న పెద్ద సపోర్ట్, బాగా బాగా మాట్లాడి కంపెనీలో వెళ్ళి అడిగి ఏం క్యారెక్టర్ ఎట్లా ఏంది అని అంత టాలెంట్గా. అదే మేబీ మీనా వాళ్ళ అమ్మ కూడా బాగా, ఆమె ఏం చెప్పేది పాలిటిక్స్లో ఉన్నారు అని చెప్పారు, తెలీదు. ఆమె అన్ని సినిమాలు కూడా వాళ్ళు వర్క్ చేశారు, సో వాళ్ళకి దాని గురించి తెలుసు. మూవీలో ఒక క్యారెక్టర్ ఉందంటే వాళ్ళే స్ట్రైట్గా వెళ్ళి మూవ్ చేసి మాట్లాడేంత ఒక ధైర్యం ఉంది. కానీ అలాగే సోనియా వాళ్ళ డాడీ వచ్చి స్టిల్ ఫోటోగ్రాఫర్, ఆయన కూడా పాపకి సపోర్ట్గా
తెలియంది ఏమీ తెలియకుండా జీరోగా ఉండేది మా ఫ్యామిలీయే. మా అమ్మమ్మకి అమ్మకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, background ఇండస్ట్రీ ఏమీ బ్యాక్గ్రౌండ్. లేదు. అప్పుడంతా ఏం చెప్పి నిజం చెప్పాలంటే మేనేజర్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మేనేజర్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అంతకు ముందు వరకు మామూలు ఏజెంట్ ఉంటారు కదా, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అనవచ్చు, లేకపోతే ఏ ఏజెంటో మనకు తెలియదు. అట్లా ఒక 4-5 ఏజెంట్లు మంచి వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు ఆ టైంలో పర్మనెంట్గా. అంటే తిరుపతి అంకుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏజెంట్లో. తిరుపతి అంకుల్, చిన్నరాము అంకుల్, పెద్దరాము అంకుల్, సూర్యనారాయణ, అట్లాంటి కొన్ని మంది ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనకు పిలిచిన పోయి ఆఫీస్లో, అంటే 10 మంది పిల్లలు ఉంటారు, దానిలో నేను ఉంటాను, నన్ను దానిలో సెలెక్ట్ చేస్తారు. అట్లా ఉండింది. ఆ తర్వాత కొంచెం మేనేజర్స్ అప్రోచ్ అవ్వడం, ఆ తర్వాత మన ఇంట్లో ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్లో కంపెనీ నుంచి ఫోన్ రావడం, అట్లా స్టోరీ స్టెప్ బై స్టెప్ గా వచ్చాను. నేను ఎత్తిగానే పైకి రాలేదు, అంత కష్టాలు ఉండింది. ఏమో దేవుడు మిమ్మల్ని ఇలా తీసుకొచ్చి ఇండస్ట్రీలో వేసి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని మీకు రాసి పెట్టారు. అయ్యో, నాకు లైఫ్లో ఏంటంటే నేను హ్యాపీ అనేది చాలా తక్కువ. చాలా సోగం, కష్టం, బాధలు అన్ని పడి సీత అనే పేరు తగినట్టుగా ఏ టైంలో మా నాన్నమ్మ పేరంట సీతాలక్ష్మి, మంచి పేరు పెట్టారా స్వామి, మా నాన్నని అడగని ఎందుకయ్యా ఆ పేరు పెట్టావని. అట్లా ఆ పేరు పెట్టడం వల్ల మా నాన్నమ్మ చాలా కష్టపడింది, చిన్న వయసులో చనిపోయింది ఆమె. పాపం ఆవిడ మంచిదే, ఆ పేరు పెట్టడం వల్ల నేను బాధలు. నమ్ముతారా ఈ సెంటిమెంట్స్? మీరు నమ్ముతారా ఇలాంటి సెంటిమెంట్స్? ఉంది, అవునా? నిజం ఉంది. ఇంకోటి ఏంటంటే మనం పోయిన జన్మలో చేసిన పాపాలు నేను ఈ జన్మలో మంచిగానే ఉండొచ్చు అనుకోండి. పోయిన జన్మలో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ని విడదీశాను, ఎంతమంది బిడ్డల్ని నేను చెప్పి ఉంటాను, లేదు ఆ జన్మలో ఏదో ఉంటుంది. లేకపోతే ఇంత స్ట్రగుల్ ఎవరికి, నాకు స్ట్రగుల్లోనే నేను మునిగి తేలి పైకి వస్తున్నా. నేను చాలా బాధలు పడింది, 1 కాదు 2 కాదు. షూటింగ్ పైన కూడా ఎంత కష్టమైన సీన్స్ అని ఒక ఏం చెప్పేది, యానిమల్స్తో యాక్ట్ చేయమంటే యాక్ట్ చేసేది, పైగా వజ్రాయుధంలో తాడు కట్టి పైగా వేరే వేసేసారు క్లైమాక్స్లో. అది కూడా నేను చేశాను. ఇప్పుడు లాంటి మదర్స్ అంటే బిడ్డల తండ్రులు ఏం చెప్తారు, మా పాప చేయదని చెప్తారు. అప్పుడు మా వాళ్ళు చెప్పరు చేస్తుందండి, మా పాప చేస్తుందండి అంటే వాళ్ళకి ధైర్యం, చేయమంటే ఎక్కడ పాపని తీసేస్తారనే భయంతో చెప్పేశారు. సో ఆ టైంలో కష్టపడింది నేనే కదా, చేసాము. ఇప్పుడు తలుచుకుంటే మనకు మంచి పేరు ఉంది, కానీ ఆ టైంలో నేను బాధపడి ఉంటాను కదా. సరే అక్కడదా అంత కష్టాలంటే షూటింగ్లో కూడా ఆర్టిస్టులతో పాలిటిక్స్. ఎంతోమంది ఆర్టిస్టులు ఏంటంటే మన ముందు బాగా మాట్లాడతారు, మన బ్యాక్లో మనకు పుల్లలు పెడుతూ ఉంటారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. నేను వాళ్ళతో నిజాయితీగా ఉండాలని అనుకుంటాను, అందరితో మనం అఫెక్షన్గా ఉండాలి. చిన్న బిడ్డ నుంచి చెప్తున్నాను నేను, ఇప్పుడు ప్రజెంట్ కథ చెప్పాను, చిన్న బిడ్డల నుంచే నేను చెప్తున్నాను. చిన్నపిల్లలకి తల్లిలు వస్తారు కదా, ఆ పాప ఓకే కాకూడదు, మన బిడ్డనే ఓకే అవ్వాలి, అక్కడ కడుపు మంట. సో అన్ని చోట్ల కడుపు మంట అనేది ఉంది. స్కూల్లో కూడా మన ఫ్రెండ్స్లో మన పక్కన ఉన్న వాళ్ళు కడుపు మంట పడతారు. ఒక అబ్బాయి మనల్ని చూసారంటే అది ఆ అబ్బాయిని లవ్ చేస్తారు, ఈ అబ్బాయి సీతను చూసారంటే అది కూడా అక్కడ. సో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది అన్ని చోట్ల. కానీ నేనైతే నిజంగా అందరితో అఫెక్షన్గా ఉండాలని అనుకుంటాను. కానీ నాకు నిజమైన ఒక మంచి ఫ్రెండ్ ఇప్పుడు వరకు లేదు. ఫ్రెండ్ లేదు, ఫ్రెండే కడుపు మంట పడి థ్యాంక్ యూ ఫ్రెండే కుళ్ళిపోతుంది, ఏంటి నీకు అవసరమా అంటది. ఒక ఫ్రెండ్ ఉంది, స్కూల్ ఫ్రెండ్, బాగానే మాట్లాడుతుంది, అప్పుడప్పుడు గుచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు రీల్స్ చేస్తావు, ఎందుకు నీకు ఆ డాన్స్ అంటే మన ఫ్రెండ్ మనల్ని ఎంకరేజ్ చేయాలి. పోనీ నువ్వు ఎంకరేజ్ చేయొద్దమ్మా, ఎందుకు డిస్కరేజ్ చేయడం, రీల్స్ చేస్తే ఎందుకు వల్గారిటీ ఏం లేదు లేదు. తనకు అది వల్గారిటీ ఉంటే ఒక ఫ్రెండ్ గా అలా చేయకూడదు ఇలా అని చెప్పడం వేరు, వల్గారిటీ లేదు. కానీ నీకెందుకు అంటే నన్ను తగ్గించడం అనమాట, డిగ్రేడ్ చేసేస్తా అంట అలా చెప్పడము. ఎందుకు అనేది, నీకెందుకు ఈ డ్రెస్సు బాగానే లేదు, నాకు నచ్చలేదు, ఎలా ఉంటుంది, అందుకని ఆ అమ్మాయినే నేను కట్ చేసాం, నాకు ఫ్రెండే వద్దు. నేనేం చెప్పట్లేదు కదా, దాన్ని మనం ఒక మాట అన్నా అది వెంటనే అంటది. నిన్నంటే ఒక మాట, నన్ను అనొచ్చా, తప్పు కదా మరి.